హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో లాస్ట్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక యాక్సిడెంట్ ప్లేస్ అయ్యింది ఐర్లాండ్లో. అది కూడా కార్లో అనే కౌంటీలో. అయ్యింది కూడా నలుగురు యంగ్ పీపుల్, అది కూడా మన తెలుగు వాళ్ళకి. ఇద్దరేమో స్పాట్ డెడ్ అయ్యారు. ఇక్కడ కౌంటీస్లో ఉండే రోడ్స్ అన్నిట్లో కూడా చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్ అన్నీ. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఒక్క సెకండ్ చాలు ఎలాంటి తప్పు జరగటానికైనా. అది వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని చెప్పేసి ఎవరిని అనేది ఉండదు. ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ అనేది చిన్న థింగ్ కాదు. మనకు తెలీదు వాళ్ళే ఆ ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్స్ ఏమో. బట్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి తీరని లోటు ఉండిపోయింది. చనిపోయిన వాళ్ళ ఇద్దరు పేర్లు, ఒకరి పేరు వచ్చి భార్గవ్ అండ్ సురేష్. గార్డా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే పర్టికులర్ లొకేషన్లో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టైంలో సేమ్ లొకేషన్లో యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడికి మనం వచ్చామంటే మన వెనకమాల ఎంతో మంది, మన ఫ్యామిలీ మొత్తం కూడా, మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండగలమనే నమ్మకంతో మన ఇక్కడికి పంపిస్తారు. మనం ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఇళ్ళకి వెళ్తాము. ఆ నెల రోజులు ఆనందంగా గడపాలంటే మనం ప్రతి సెకండ్ ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇక ఎవ్వరు, అది కౌంటీ కార్లో అనే కాదు, ఎలాంటి కౌంటీస్ అయినా, ఈవెన్ ఐర్లాండ్ మెయిన్ సిటీ డబ్లిన్లో అయినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. అది ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని కాదు, ఎక్కడున్నా ఎవరమైనా చాలా జాగ్రత్తగా. నేను ఆల్రెడీ ఒక స్టేటస్ పెట్టాను, వీళ్ళ ఫ్యామిలీస్కి ఫర్దర్గా హెల్ప్ అవ్వడానికి ఫండ్స్ రేస్ చేస్తున్నారు. నేను ఆ లింక్ మళ్ళా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ త్రూ వెళ్ళి ఎవరు ఎంత ఉడత సహాయం చేసినా చాలా అంటారు. సో అలాంటి సహాయం అయినా చేయండి. అది ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీకి అవ్వనివ్వండి, ఎలాంటిదైనా హెల్ప్ అయితే. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అండ్ లాస్ట్గా నేను చెప్పగలిగేది ఒకటే, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎన్నో కలలతో వస్తాము, 1, 2 అని కాదు, చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్.